టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి సిలబస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో అంతర్జాతీయ సంబంధాలు అంతర్జాతీయ అంశాలు అనేది ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. మనం గమనిస్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కదా. అదేవిధంగా G20 నెక్స్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. SCO నెక్స్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఒక ఫ్రేమ్వర్క్లో చదువుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతూ ఉందన్నమాట. ఈ ఫ్రేమ్వర్క్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా తర్వాత చూద్దాం. ముందుగా ఫారెన్ పాలసీ. మన ఫారెన్ పాలసీలో మేజర్ డిటర్మినెంట్స్ అన్ని పంచశీల్ నుంచి వచ్చాయి. 5 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ సోవెర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ, నాన్ ఇంటర్ఫిరెన్స్, నాన్ అగ్రెషన్, తర్వాత మ్యూచువల్ ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు అలీనోద్యమం, నాన్ అలైన్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు అది అవుట్డేట్ అయిపోయినా ఇండియా దాన్ని మరుగున పడుతుంది అనేది చాలామంది డిస్కస్ చేసిన అంశం. అందుకని NAM గురించి ఒకసారి చూసుకుంటే మంచిది. ముఖ్యంగా డిజార్మమెంట్, నిరాయుధీకరణ, NPT, CTBT ఏ దేశాలు సంతకం చేశాయి, ఏ దేశాలు చేయలేదు. న్యూక్లియర్ డాక్ట్రిన్, అంటే భారతదేశం న్యూక్లియర్ డాక్ట్రిన్ ఉంది కదా, అణు సిద్ధాంతం, అది ఇండియా మార్చబోతోందా, ఇండియా ప్రియంప్టివ్ స్ట్రైక్ని స్టార్ట్ చేయబోతుందా, అంటే ఇతర దేశాలు వచ్చి ఇండియాని అటాక్ చేయకుండా ఇండియా ఇతర దేశాలను అటాక్ చేసే, న్యూక్లియర్ అటాక్ చేసే శక్తి ఇండియాకి ఉంది, కానీ ఇంతవరకు డాక్ట్రిన్ ఆఫ్ ప్రియంప్షన్ ఇండియా ఎంచుకోలేదు, అది ఎంచుకోబోతోందా. దాంతోపాటు స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి, అండ్ మన ఫారెన్ పాలసీలో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, అంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలనే మనం ఫస్ట్ ప్రయారిటీ అనమాట. దానికి సంబంధించి ఒక సిద్ధాంతం కూడా ఉంది, గుజరాల్ డాక్ట్రిన్ అని చెప్పి. తర్వాత ఇంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటున్నాం. యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి, కనెక్ట్ సెంట్రల్ ఏషియా పాలసీ గురించి, సాగర్, మోడీ గారు ఒక డాక్టర్ని తీసుకొచ్చారు సాగర్ అని చెప్పి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, అంటే చుట్టుపక్కల ఇండియన్ ఓషన్ దేశాల్లో మనకి అందరికి కలిపి ఒక సెక్యూరిటీ, దానికి సంబంధించిన కాన్సెప్టే బ్లూ ఎకానమీ అనమాట. తర్వాత ఇండో పసిఫిక్ స్ట్రాటజీ, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ క్వాడ్ 2.0, అంటే క్వాడ్ 2.0 అన్న ఇప్పుడు క్వాడ్ కొత్త పుంతలు తొక్కుతుంది అని అది అర్థం అనమాట. దాంతోపాటు ఇంకొక వెస్ట్ ఏషియా క్వాడ్ అని వస్తుంది, I2U2 అనే కాన్సెప్ట్, అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట, దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. I2U2 UPSCలో కూడా దాని మీద క్వశ్చన్ వచ్చింది. దాంతోపాటు సమ్మిట్ డిప్లొమసీ అంటే ఏంటి, ట్రాక్ 1.5 ట్రాక్ 2 డిప్లొమసీ అంటే ఏంటి, 2+2 డైలాగ్ ఇండియాకి ఎన్ని దేశాలతో ఉంది, అలానే ఇండియాకి న్యూక్లియర్ డీల్స్ ఎన్ని దేశాలతో ఉన్నాయి, పారా డిప్లొమసీ అంటే ఏంటి, సాఫ్ట్ పవర్ పాలసీ అంటే ఏంటి, భారత డయోస్పొరా అంటే ప్రవాస భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ దేశాలు ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ IRలో అంతర్జాతీయ గ్రూపులు అనమాట, ఇంటర్నేషనల్ గ్రూప్స్, ఇంటర్నేషనల్ ఫోరాలో ఇండియా మెంబర్గా ఎక్కడెక్కడ ఉంది, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు చూసుకోవాలి. సార్క్ దేశాలు, బిమ్స్టెక్, ఈ మధ్య బిమ్స్టెక్ పేరు చాలా మారుమోగుతోంది, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, అలానే BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. తర్వాత బ్రిక్స్, మీ అందరికి తెలుసు బ్రిక్స్ చాలా పాపులర్ అని. బ్రిక్స్లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. తర్వాత బ్రిక్స్లో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, రీసెంట్గా SCOలో కొత్త దేశం వచ్చి చేరింది, ఏంటి ఆ దేశం, అది ఇరాన్ అనమాట. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై కోఆపరేషన్కి అనుసంధానంగానే రీసెంట్గా సమర్కండ్లో SCO సమ్మిట్ జరిగింది, మోడీ గారు కూడా వెళ్ళారు. దీనికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ కూడా మనం చూసుకోవాలి. SCOకి సంబంధించి సబ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందన్నమాట, RATS అని చెప్పి, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ అని. తర్వాత I2U2 గురించి చూసుకోవాలి, ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA కొత్తగా ఫామ్ అవుతున్న వెస్ట్ ఏషియా క్వాడ్ అంటాం. తర్వాత క్వాడ్ గురించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, CDRI కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత IORA ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, IONS గురించి చూసుకోవాలి. G20 నెక్స్ట్ ఇయర్ ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి G20 సభ్య దేశాలు స్టార్ మార్క్ క్వశ్చన్. తర్వాత SCO సభ్య దేశాలు కూడా స్టార్ మార్క్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత AIIB ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి. IPF ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్, స్టార్ మార్క్ అనమాట. IPF ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. తర్వాత కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్, ఇది రావచ్చు, కాకపోతే IPF అంతా చాలా ఇంపార్టెంట్. ఈస్ట్ ఏషియా సమ్మిట్, దీని గురించి కూడా చూసుకోవాలి, ఎన్ని దేశాలు ఉన్నాయి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది కొంచెం అవుట్డేటెడ్ క్వశ్చన్. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, దీని గురించి చూసుకోవాలి. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మీకు డిస్ప్లేలో కనిపిస్తుంటుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, UNకి సంబంధించి ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్స్, జనరల్గా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ లేదన్నా వరల్డ్ బ్యాంక్, IMF ఇలాంటి వాటి ఇచ్చే రిపోర్ట్స్ కానీ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, జాయింట్ ఎక్సర్సైజ్ మీద క్వశ్చన్స్ వస్తాయి, వాటిని మిస్ చేయకూడదు. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, IMF వ్యవస్థ ఏంటి, IMF ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOకి సంబంధించి రీసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, రీసెంట్గా ఎట్లాంటి రిఫార్మ్స్ వస్తున్నాయి, ఇవి కూడా చూసుకోవాలి.
నామ్, కామన్వెల్త్, G77 ఇవన్నీ రెగ్యులర్గా సిలబస్లో ఉండే టాపిక్సే, ఒకసారి చూసుకుంటే మంచిది. ఇవి కాకుండా ఇంకొన్ని గ్రూప్స్ చూసుకోవాలి, కొత్తగా ట్రెండ్ అవుతున్న గ్రూప్స్ అనమాట. ఆకస్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఆస్ట్రేలియా, UK, US, ఇది చూసుకోవాలి. RCEP, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. తర్వాత G7 మీద G7 సమ్మిట్ కూడా జరిగింది, మోడీ గారు వెళ్ళొచ్చారు జర్మనీకి, G7 కానీ. తర్వాత ఆసియాన్ దేశాలు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. తర్వాత FATF బాగా చూసుకోండి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఒకటి, తర్వాత టెర్రర్ ఫైనాన్సింగ్, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఇండియా FATFలో మెంబర్ అనమాట. OECD గురించి కూడా చూసుకోండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. తర్వాత BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా, దానికి సంబంధించిన ప్యారలల్స్ కూడా చూసుకోవాలి. చైనా BRIకి సంబంధించి, ఇండియాకి సంబంధించి చైనాని కౌంటర్ చేయడానికి ప్రాజెక్ట్ మోసం అని మనం స్టార్ట్ చేసాం, అది కూడా చూసుకోవాలి. దాంతోపాటు అంతర్జాతీయంకి సంబంధించి ఇంపార్టెంట్ ఈవెంట్స్, లాస్ట్ 1 year నుంచి ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో ఒకసారి చూసుకోవాలన్నమాట. సో ఉదాహరణకి MC12 ఆఫ్ WTO, దావోస్ సమ్మిట్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, రైజినా డైలాగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ సెక్యూరిటీ డైలాగ్ అనమాట, న్యూఢిల్లీలో జరుగుద్ది, రైజినా హిల్స్లో జరుగుద్ది. దీన్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ పేరు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. రైజినా డైలాగ్ చాలా ఇంపార్టెంట్. షింజో అబే మృతి చెందారు కదా, ఆయన గురించి. తర్వాత జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియాకి ఏ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా UAEతో ఎలాంటి అగ్రిమెంట్, ఎర్లీ హార్వెస్ట్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇట్లాంటి పదాలు కూడా చూసుకోవాలి. అమెరికాతో మనం సైన్ చేసిన రకరకాల లాజిస్టిక్ అగ్రిమెంట్స్ ఏంటో చూసుకోవాలి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వచ్చిన పదాజాలం మొత్తం చూసుకోవాలి. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏ దేశాల నుంచి వెళ్తుందో చూసుకోవాలి, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్. తర్వాత అబ్రహాం అకార్డ్స్, మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్కి అరబ్ వరల్డ్కి మధ్య ఉన్న గొడవలకి స్లోగా అవి సర్దు మణుగుతూ డిప్లొమసీ పెరుగుతుంది, దానికి అబ్రహాం అకార్డ్సే దీని యొక్క నాంది అనమాట. సో అబ్రహాం అకార్డ్స్ గురించి చూసుకోవాలి. అంతర్జాతీయంగా వచ్చే రకరకాల ఇండెక్సెస్, రిపోర్ట్స్ గురించి చూసుకోవాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎవరు ఇస్తారు, ఇట్లాంటివన్నీ. తర్వాత NPT, CTBT గురించి చూసుకుంటూ IAEA గురించి కూడా చూసుకోవాలి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. తర్వాత ఈ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్స్ ఉన్నాయి కదా, 4 కంట్రోల్ రెజిమ్స్, NSG, MTCR, ఆస్ట్రేలియా గ్రూప్, వాస్నార్ అరేంజ్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. బాగా రెగ్యులర్గా న్యూస్లో వచ్చింది ఈ మధ్య లా ఆఫ్ సీస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, అన్క్లాస్ అంటాం, ఇది చూసుకోవాలి. చైనాకి సంబంధించి సౌత్ చైనా సీ ఇష్యూస్, వన్ చైనా ఇష్యూ, చైనా తైవాన్తో ఎలా ఉంటుంది, చైనా హాంకాంగ్, ఇవన్నీ ఇష్యూస్ చూసుకోవాలి. తర్వాత రకరకాల అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన ట్రేడ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. FDI రెమిటెన్సెస్, తర్వాత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ చూసుకోవాలి. తర్వాత ఆల్ ఖైదాకి సంబంధించి ఆల్ జౌహరీని చంపేశారు కదా, అది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. తర్వాత అబార్షన్ సంబంధించి రో వర్సెస్ వేడ్ కేసు, అమెరికన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తర్వాత అమెరికాలో ఎలా జరుగుతుంది, ఇండియాలో అబార్షన్ రైట్స్ ఎలా ఉన్నాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ సంబంధించి కార్బన్ బార్డర్ ట్యాక్స్, ఇది ఇంపార్టెంట్. ఇట్లా అంతర్జాతీయంగా కొత్త అంశాలు వస్తున్న కొద్దికి చూసుకోవాలన్నమాట. ఏమైనా కొత్త డిస్ప్యూట్స్ వస్తున్నాయా, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనం సూయజ్ కెనాల్లో ఒక షిప్ అడ్డంగా ఇరుక్కుపోయింది, ఎవర్ గ్రీన్ అనే షిప్. సో సూయజ్ కెనాల్ గురించి బేసిక్ క్వశ్చన్ అడగవచ్చు, రెడ్ సీ, మెడిటరేనియన్ సీని ఎలా కనెక్ట్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా. సో ఏదైతే అంతర్జాతీయంగా బాగా వార్తలకు వచ్చాయో, యుద్ధాలు కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నార్త్ కొరియా బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్లు బాగా చేస్తుంది, నార్త్ కొరియా, సౌత్ కొరియా దగ్గరలో ఉన్న ఐలాండ్స్, జపాన్, ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఒక్కసారి వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం.